Hello friends, welcome to Honey GS classes. 31st January current affairs with GS pants. ఈ మంత్ లో మనకి ఇది లాస్ట్ డే కరెంట్ అఫైర్. సో మనం ఆల్రెడీ గ్రూప్ లో ఈ మంత్లీ మ్యాగజైన్ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకి డైలీ కరెంట్ అఫైర్స్ లో ఉన్న అంశాలే అందులో ఉంటాయి. సో ఫస్ట్ మనకు పాలిటీ వస్తుంది. సత్నామ్ సింగ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు. సో సత్నామ్ సింగ్ సంధు అని చెప్పేసి ఇతన్ని సో రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేయడం జరిగింది. సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్, మనం గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్లో వస్తుంది, ఇండియన్ పాలిటీ లోపల వస్తుంది. సో రాజ్యసభ అని చెప్పేసి పార్లమెంటు మనకి చాప్టర్ లోపల ఉంటుంది. సో అక్కడ వస్తుంది. సత్నామి సింగ్ ఎవరు అంటే మనకి పంజాబ్ వెరీ ఫేమస్ ఇతని యూనివర్సిటీ ఉంటుంది. సో అది చండీగఢ్ యూనివర్సిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో మన కంట్రిబ్యూషన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి వార్తల్లో ఉన్నప్పుడు. ఇన్ఫ్యాక్ట్ ఈ యూనివర్సిటీ యొక్క రికార్డ్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ లోపల QS వరల్డ్ ర్యాంకింగ్ అని చెప్పేసి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంకింగ్ ఇస్తుంది. అందులో ఈ ఆసియాలో ఉన్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఇది ఫస్ట్ ర్యాంక్ పొందింది అట. సో అందుకోసం అని చెప్పేసి మనకి యూనివర్సిటీ అయితే వెరీ ఫేమస్. QS వరల్డ్ ర్యాంకింగ్ 2023లో ఆసియాలో ప్రైవేట్ రంగంలో ఫస్ట్ ర్యాంక్ పొందిన ఇన్స్టిట్యూషన్ పేరు చండీగఢ్ అని చెప్పేసి ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై సత్నామి సింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం చూస్తే సో రాజ్యసభకి రాష్ట్రపతి గారు 12 మందిని నామినేట్ చేయొచ్చు అని చెప్పేసి మనకు ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ 80 సబ్ క్లాస్ 1A అని చెప్పేసి చెప్తుంది. సో ఇది 12 మందిని నామినేట్ చేయవచ్చు. మరి ఎవరిని చేయొచ్చు అని చెప్పేసి 80 సబ్ క్లాస్ 3 చెప్తుంది. సో వాళ్ళు స్పెషల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఆర్ట్స్ కావచ్చు, లేదా సైన్స్ కావచ్చు, లేదా లిటరేచర్ కావచ్చు, లేదా సోషల్ సర్వీస్ కావచ్చు. సో ఈ 4 రంగంలో స్పెషల్ నాలెడ్జ్ కలిగి ఉన్న వ్యక్తుల్ని సో 80 సబ్ క్లాస్ 3లో మనకు ఈ రంగాలు అని చెప్పేసి చెప్తాము. 80 సబ్ క్లాస్ 1A వచ్చేసి మెంబర్స్ సంఖ్య అని చెప్పేసి చెప్తాము. సో రాష్ట్రపతి గారు మనకు నామినేట్ చేయడం జరుగుతుంది. సో మరి ఇతను ఏ రంగంలో అని చెప్పేసి అట్లా ప్రశ్న రాదండి. మన రాజ్యసభ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోండి. ఎవరిని ఏ రంగంలో అని చెప్పేసి ఉండదు. సో మనకి ఇక్కడ చాలామంది సచిన్ టెండూల్కర్ అని చెప్పేసి స్పోర్ట్స్ కేటగిరీ అని, లేదా ఆర్ట్స్ అని చెప్పేసి, లేదా సోషల్ సర్వీస్ అని చెప్పేసి కొంతమంది చెప్తారు. బట్ అది మన సౌలభ్యం కోసం మాట్లాడుకోవడం తప్పితే రాజ్యాంగ పరంగా మనకు వీళ్ళ కేటగిరీలో అని చెప్పేసి ఎక్కడ మనకి లేదు. సో రాజ్యసభలో మీరు వెబ్సైట్లో చెక్ చేయండి. ఇటువైపు పర్సన్స్ ఉంటారు, సో ఇటువైపు వాళ్ళ రాష్ట్రం అని చెప్పేసి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు రంజన్ గొగోయ్ అని చెప్పేసి మనకి ఇటీవల మాజీ CJI అయోధ్య కేసులో అతను తీర్పు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ రాజ్యసభ ఎంపీగా నామినేట్ కావడం జరిగింది. అతను ఎందులో ఫేమస్? ఆర్ట, సైన్సా, లిటరేచరా, లేదా సామాజిక సేవన? కాదు, అతను లాలో ఫేమస్, అతను చట్టంలో ఫేమస్. ఇటీవల PT ఉషా మనకు రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్ అయింది. PT ఉషా ఉన్న కళ ఏంటి? PT ఉషా ఉన్న సైన్స్ యొక్క పరిజ్ఞానం ఏంటి? సాహిత్యం యొక్క పరిజ్ఞానం ఏంటి? సామాజిక సేవ ఏం చేసింది? సో ఆమె స్పోర్ట్స్లో ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ నామినేట్ చేయడం జరిగింది. సో ప్రముఖులు అని చెప్పేసి చేస్తుంది తప్పించి ఈ PT ఉషా మనకు ఈ ఆర్ట్స్ అని చెప్పేసి, సైన్స్ అని చెప్పేసి అట్లా ఏమీ ఉండదు. సో మన క్లాసుల సౌలభ్యం కోసం అని చెప్పేసి అట్లా పేర్లు చెప్తుంది తప్పించి సో మీరు రాజ్యసభ వెబ్సైట్లో చెక్ చేస్తే మనకు కనిపిస్తుంది. అట్లా మనకి ఏం కనిపించదు. సో PT ఉషా స్పోర్ట్స్లో ఫేమస్, సచిన్ స్పోర్ట్స్లో, క్రికెట్లో ఫేమస్. సో ది గాడ్ ఆఫ్ ది ఇది డిసిప్లిన్ అని చెప్పేసి పిలుస్తాం అతన్ని. క్రికెట్లో అంత ఎత్తుకు వెళ్ళి డిసిప్లిన్ కలిగిన వ్యక్తి మనము సచిన్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఆయన సామాజిక సేవ చేయలేదు, సాహిత్యము లేదు, సైన్సు లేదు, ఆర్ట్స్ లేదు. సో మనం అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. స్పోర్ట్స్ కాదు, అట్లా ఏమీ లేదు మనకు. ఎవరిని ఏ రంగం అని చెప్పేసి ఎక్కడ ప్రశ్న రాదు, అట్లా మనకి లేనే లేదు. బట్ ఇక్కడ రాజ్యాంగ ప్రకారం చూస్తే 80 సబ్ క్లాస్ 3 మనకి పేర్కొంటుంది. రాష్ట్రపతి 12 మందిని ఈ 4 సబ్జెక్ట్ లోపల స్పెషల్ నాలెడ్జ్ కలిగి ఉండాలని చెప్పేసి చెప్తుంది. మనకు రంజన్ గొగోయ్ మాజీ CJI రాజ్యసభ ఎంపీగా వెళ్ళినప్పుడు ప్రశాంత్ భూషణ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడు మనకు, ప్రముఖ న్యాయవాది. ఆయన ట్వీట్ చేస్తాడు, రంజన్ గొగోయ్ ఈ 4 రంగంలో దేంట్లో ఫేమస్ అని చెప్పేసి నాకు అర్థం కాలేదని చెప్పేసి ట్వీట్ చేస్తాడు. సరే అది వేరే విషయం, మనకి ఇక్కడ అవసరం లేదు. కానీ
రైట్, నెక్స్ట్ వస్తుంది 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క 4 మెంబర్స్ని రాష్ట్రపతి గారు నియామకం చేయడం జరిగింది. ఇది ఈరోజు మనకి పిఐబి న్యూస్, రేపు తెల్లారి పేపర్లో వస్తుంది. సో 16th ఫైనాన్స్ కమిషన్ మనం ఇంతకుముందు December 31 కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది మనము. సో చైర్ పర్సన్గా చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఎవరు, అరవింద్ పనగారియా అని చెప్పేసి, సో నీతి ఆయోగ్ యొక్క మాజీ వైస్ చైర్పర్సన్, సో అరవింద్ పనగారియా అని చెప్పేసి, సో వెరీ ఫేమస్ పర్సన్ని మనము 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్గా నియామకం చేసుకున్నాము. దీనికి సెక్రటరీ ఎవరు మనకు, సో రిత్విక్ రంజనం పాండే అని చెప్పేసి ఉంటాడు. సో రంజనం పాండే అని చెప్పేసి ఉంటాడు. నెక్స్ట్ ఇంకా మనకు 4 మెంబర్స్ కావాలి కదా, ఇది ఈరోజు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో 4 మెంబర్స్ పేరు గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ అజయ్ నారాయణ్ ఝా అని చెప్పేసి ఉన్నాడు. అజయ్ నారాయణ్ ఝా అని చెప్పేసి ఇతను ఎవరు అంటే 15th ఫైనాన్స్ కమిషన్లో కూడా మెంబర్గా పనిచేశాడు. కాబట్టి సో మళ్ళీ తిరిగి రీఅపాయింట్మెంట్ చేయవచ్చా? ఎస్, చేయొచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. తర్వాత శ్రీమతి అన్నీ జార్జు అని చెప్పేసి ఉన్నది. సో మత్యు, అన్నీ జార్జు మత్యు అని చెప్పేసి శ్రీమతి, ఇన్ఫ్యాక్ట్ మహిళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా థర్డ్ పర్సను నిరంజన్ రాజాదిక్య అని చెప్పేసి ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఫుల్ టైం మెంబర్గా. నెక్స్ట్ సౌమ్య కాంతి ఘోష్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఈమె పార్ట్ టైం మెంబర్గా అపాయింట్మెంట్ కావడం జరిగింది. సో 4 మెంబర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది. సో ఎంతసేపు మన చైర్పర్సనే కాదు, ఈ 4 మెంబర్స్ పేరు అవసరం అంటే కంపల్సరీ, ఇది వార్తల్లో ఉన్న అంశం కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మన 280 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి గారు ఎవ్రీ 5 ఇయర్స్కి అపాయింట్మెంట్ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్లో ఉంది కాబట్టి ఇది రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. బట్ మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ విధులు ఏంటని చెప్పేసి కూడా ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది. సో 16th ఫైనాన్స్ కమిషన్కి మొత్తము 4 విధులు ఉన్నాయండి. సో 4 మనం ఎలా ఉన్నాయో అలా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది, సో యూనియన్ అండ్ స్టేట్స్ మధ్య పన్ను రాబడిని సో ఇన్ఫ్యాక్ట్ పంచుతుంది. సో ఎంత వాటా అని చెప్పేసి పంచుతుంది, రాష్ట్రాల యొక్క వాటాని షేర్ చేస్తుంది. సెకండ్ది 275 ఆర్టికల్ ప్రకారం మనకు యూనియన్ రాష్ట్రాలకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని చెప్పేసి అందిస్తుంది, అది ఎంత అని చెప్పేసి చెప్తుంది. థర్డ్ది, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ యొక్క సిఫార్సుల్ని పరిగణలోకి తీసుకొని ఆయా లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, రూరల్ కావచ్చు లేదా అర్బన్ కావచ్చు, బోత్ బాడీస్కి మరింత మెరుగైన ఫండింగ్ ఇచ్చేందుకు కొన్ని సలహాలు ఇస్తుంది స్టేట్ ఫైనాన్స్ కమిషన్కి. ఫోర్త్ది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 యొక్క ఈ ఫైనాన్సింగ్ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని రివ్యూ చేసి కొన్ని సలహాలని సిఫార్సు చేయమని చెప్పేసి విధుల్ని అప్పగించారు. సో మన 4 విధులు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 16th ఫైనాన్స్ కమిషన్ మనం ఒక క్లాస్ చేసి ఉన్నాం ఆల్రెడీ, 15th ఫైనాన్స్ కమిషన్ అని చెప్పేసి మన క్లాస్ చేసి ఉన్నాం కంప్లీట్గా. సో దేని ఆధారంగా వీళ్ళు నిర్ణయం చేస్తారని చెప్పేసి అన్ని కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది 2025 అక్టోబర్ నాటికి మనకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని యొక్క సిఫార్సులు మనకు అన్నీ కూడా 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. సో నెక్స్ట్ 5 ఇయర్స్ పాటు ఇవే అమల్లో ఉంటాయని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో ఇది కంపల్సరీ ఈ 2 మెంబర్స్ 4 మెంబర్స్ విధులు ప్లస్ వాటి ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి, ఎప్పటి నుంచి అమల్లో ఉంటాయని చెప్పేసి కూడా ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఎకనామీ లోపల వస్తుంది. సో మనకి IMF సంస్థ భారతదేశం యొక్క జీడిపిని మరొకసారి అంచనా వేసింది. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం చూస్తే 6.3 ఉండే, సో 40 బేసిస్ పాయింట్స్ పెంచారు కాబట్టి 0.4 మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి 6.7గా మారింది. సో IMF అనేది ఇండియా జీడిపిని ఇదే ఫైనాన్షియల్ ఇయర్లో 23rd 24th గాను 6.7గా అంచనా వేయడం జరిగింది. మనం ఎకనామీ రివిజన్ నోట్స్లో ఇయర్ రౌండప్ లోపల 6.3 అని చెప్పేసి రాసుకొని ఉన్నాం. అప్పుడు అట్లా ఉండే, ఇప్పుడు ఇట్లా అయింది కాబట్టి దీన్ని ఇట్లనే రాసుకోవాలి, 6.7 అని చెప్పేసి రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ INS నిరూపక్ అని చెప్పేసి వార్తల్లో ఉంది, వెరీ ఫేమస్ నెవీ షిప్ అది. సో INS నిరూపక్ ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఈరోజు తూర్పు నౌకాదళ కేంద్రము అయిన విశాఖ లోపల డీకమిషన్ చేశారు. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ కొన్ని బేసిక్ పాయింట్స్ ఇవన్నీ. ఒక నౌకని జల ప్రవేశం చేస్తారు సీ ట్రయల్ అని చెప్పేసి, నెక్స్ట్ విధుల్లోకి తీసుకుంటారు కమిషన్ అని చెప్పేసి, విధులు చేస్తుంది, దాని పనితీరు అయిపోయిన తర్వాత దాన్ని డీకమిషన్ చేస్తారు
విధుల నుంచి తప్పిస్తారు అని చెప్పేసి చెప్తాము. మొత్తం మనకి 4 పాయింట్స్ రావాలండి. ఫస్ట్ ఇది ఏ క్లాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఐఎన్ఎస్ సదాయక్ క్లాస్ అని చెప్పేసి ఉంటుంది. క్లాస్ పేరు, క్లాస్ మీన్స్ మనకి ఈ కేటగిరీ లోపల ఫస్ట్ నౌక పేరు మనం క్లాస్ అని చెప్పేసి తీసుకుంటాము. నెక్స్ట్ చూస్తే ఇది ఎప్పటి నుంచి ఎంతకాలం పనిచేసింది. సో 38 ఇయర్స్ ఈ సేవలు అందిస్తుందండి. అంటే 1985 ఆగస్టులో వచ్చింది, 24 జనవరి 29న ఇన్ఫ్యాక్ట్ డీకమిషన్ అయింది. కాబట్టి సో మనకు 38 ఇయర్స్ మీద 5 మంత్స్ ఎంతో వస్తుంది. మనం రఫ్గా 38 ఇయర్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ దీని యొక్క కంట్రిబ్యూషన్ చూస్తే 2004లో డిసెంబర్ మాసంలో మనకు సునామీ వచ్చినప్పుడు ఇండోనేషియా కోసం అని చెప్పేసి మనం ఆపరేషన్ గంభీర్ని కండక్ట్ చేసినాం. ఈ ఆపరేషన్ గంభీర్ 2005 అనేది చెప్పేసి కీలక పాత్ర పోషిస్తుంది మన ఐఎన్ఎస్ నిరూపక్ అని చెప్పేసి. సో సునామీ వచ్చింది 4 డిసెంబర్ అయితే మన సహాయం చేసింది 5 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2005లో ఆపరేషన్ గంభీర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది ఐఎన్ఎస్ నిరూపక్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఇది ఏ క్లాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఐఎన్ఎస్ సుదాయక్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ క్లాస్ పేరు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ మనకి ఫిబ్రవరి మాసం కరెంట్ అఫైర్స్ అంతగానం గ్రూప్ 2 ఈ ఏపీబీఎస్ వాళ్ళకి అవసరం లేదు. కానీ మన గ్రూప్ 1 ప్లిమ్స్ ఎవరైతే ఉన్నారో టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ అయితే ఈ రానున్న నెల వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ న్యూరా లింక్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎలన్ మాస్క్ యొక్క ప్రాజెక్టు మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ. సో ఫస్ట్ హ్యూమన్ ట్రయల్ స్టార్ట్ అయినాయట. ఆ హ్యూమన్ పేరు మనకి లభ్యం కాలేదు. ఐ థింక్ చెప్పరేమో. ఇన్ఫ్యాక్ట్ అది మనకు కాన్ఫిడెన్షియల్గా ఉంచే అవకాశం ఉన్నది. సో మొత్తం మీద ఫస్ట్ హ్యూమన్ ట్రయల్ స్టార్ట్ అయినాయండి. అంటే బ్రెయిన్లో ఒక చిప్ ఉంచుతారు. సో దాని సహాయంతో ఈ పక్షవాతం వచ్చిన వ్యక్తులకి అవయవాల యొక్క మోషన్ కోసం అని చెప్పేసి, ఆ కదలిక కోసం అని చెప్పేసి దీన్ని వెరీ ఫస్ట్ టైం ట్రయల్ చేస్తున్నారు. సో ఆ ప్రొడక్ట్ పేరు మనకు టెలిపతి అని చెప్పేసి పిలుస్తాం. సో ఆ చిప్ నేమ్ మనకు టెలిపతి అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ వెరీ ఫేమస్ న్యూరా లింక్ అనేది ఎలన్ మాస్క్ యొక్క ప్రైవేట్ ప్రాజెక్ట్. ఇది ఒకటి మనకు అమెరికా అనేది ఆమోదించింది కాబట్టి ఫస్ట్ హ్యూమన్ ట్రయల్ చేస్తున్నారు. హ్యూమన్ పేరు లభ్యం కాలేదు, హై కాన్ఫిడెన్షియల్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. మేబీ లభ్యం అయితే మనకి రాసుకోవాలి కంపల్సరీ. వెరీ ఫేమస్ వ్యక్తి అతను. మనకు ఈ స్మార్ట్ శంకర్ అని చెప్పేసి సినిమా ఉంటుంది, మన పూరి సినిమా అది వాస్తవంగా. సో అందులో మనకు బ్రెయిన్ చిప్ పెడతారుగా, అట్లా మనకి కొద్ది వరకు పనిచేస్తుంది. నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ లోపల హాకీ 5 అని చెప్పేసి వరల్డ్ కప్ కొత్తది మనకు. ఇది ఫస్ట్ వర్షన్ అండి. సో ఇక్కడ హాకీ లోపల మనకి షార్ట్ ఫార్మాట్ అని చెప్పేసి పిలుస్తాం. క్రికెట్లో T20 ఎట్లనో హాకీలో హాకీ 5 అని చెప్పేసి అట్లా కేవలము 5 ఆటగాళ్ళు మాత్రం ఇందులో ప్లే చేస్తారట, ఆడతారట. సో ఇది ఫస్ట్ వరల్డ్ కప్ని ఒమన్ దేశం అయితే హోస్ట్ చేస్తుంది. సో మస్కట్లో ఇది జరుగుతుంది. ఉమెన్స్ వరల్డ్ కప్ వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ నెదర్లాండ్ గెలుచుకున్నది. ఫైనల్లో మన ఇండియా అన్ఫార్చునేట్లీ ఓడిపోయిందండి. సో ఇండియా నెంబర్ 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ మెన్ది మనకు నెదర్లాండ్ వర్సెస్ మలేషియా అని చెప్పేసి జరుగుతుంది. సో మనము ఇన్ఫ్యాక్ట్ క్లాస్ చేసే సమయానికి సో మనం ఇంకా అది గేమ్ కానట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఈరోజు మన 31 కాబట్టి ఈరోజు మన ఫైనల్ ఉన్నది. మనం చెక్ చేయలేదు. మొత్తం మీద మన నోట్స్ మ్యాగజైన్ లోపల నెదర్లాండ్ వర్సెస్ మలేషియా అని చెప్పేసి రాసిన. సో ఎవరెవరు గెలుస్తారు కదా అక్కడ మీరు సో ఇట్లా ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. నెదర్లాండ్ గెలిస్తే నెదర్లాండ్ అని చెప్పేసి రైట్ సింబల్ పెట్టుకోవాలి. సో ఇది నోట్స్లో మనం అప్డేట్ చేసుకోవాలి. ఈరోజు మనకి ఫైనల్ మ్యాచ్ రేపు పేపర్లో వస్తుంది. సో నేను మళ్ళీ చెక్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ రేపు అయితే మనకు చూస్తే తెలుస్తుంది. మొత్తం మీద ఇది ఫస్ట్ వరల్డ్ కప్ అండి. ఏది హాకీ 5 లోపల ఇది ఫస్ట్ది. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ కండక్ట్ చేస్తుంది కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ హాకీ సమాఖ్య కాబట్టి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. T20 వరల్డ్ కప్ లెక్కనే హాకీ 5 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అని చెప్పేసి సో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ మనకు ఇన్ఫ్యాక్ట్ బెర్లిన్లో ఉంటుంది. సో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అవినీతి సూచిక అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఇయర్లో వెరీ వెరీ ఫేమస్ రిపోర్ట్ ఇది. సో 0 నుంచి 100 స్కోర్ ఉంటుంది. 100 అంటే ట్రాన్స్పరెన్సీగా ఉన్నట్టు, అవినీతి రహిత దేశం అని చెప్పేసి పిలుస్తాం పరిపాలన లోపల. 0 అంటే మొత్తం అవినీతిమయం అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ ర్యాంక్ మనకి వరుసగా 6వసారి డెన్మార్క్ దేశానికి వచ్చిందండి. సో ఇది వరుసగా 6వసారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నేను ఇన్ఫ్యాక్ట్ చెక్ చేయలేదు, మనకు హిందూ పేపర్లో వచ్చింది కాబట్టి
అది 6th టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సెకండ్ది ఫిన్లాండ్ అని చెప్పేస్తున్నది. థర్డ్ది న్యూజిలాండ్ అని చెప్పేస్తున్నది. సో ఇండియా ర్యాంక్ ఎంత మనకు 93 ర్యాంకు ఇండియా. సో ఇండియా స్కోర్ ఎంత మనకు అంటే 39 స్కోరు. ఉల్టా పడేస్తే స్కోర్ వస్తుంది. ఇది ర్యాంకు, అది స్కోర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్లో ఇన్ఫ్యాక్ట్ మన స్కోర్ 40 ఉండే. సో 40 ఉండే 39 అయింది కాబట్టి అవినీతి కొద్దిగా ఏమైంది, పెరిగింది. స్కోర్ తగ్గింది అంటే మన అవినీతి పెరిగినట్టే. సో లాస్ట్ కంట్రీ 180 వచ్చేసి సోమాలియా అని చెప్పేస్తున్నదండి. సోమాలియా అని చెప్పేస్తున్నది. సో 93 నెంబర్ మీద ఇంకొక 3 కంట్రీస్ మనకు కనిపిస్తున్నాయి. కజకిస్తాన్ అని చెప్పేసి, మల్దీవులు అని చెప్పేసి, లెస్సోతో అని చెప్పేసి ఉంది. సో మొత్తం 3 కంట్రీస్ ఉన్నాయి. మల్దీవులు, కజకిస్తాన్ అండ్ లెస్సోతో 3 కంట్రీస్ ప్లస్ ఇండియా కూడా 4 కంట్రీస్ 93 ర్యాంక్ మీద ఉన్నాయి. కాబట్టి ఆ 3 కంట్రీస్ కొంచెం మనము చూసుకోవాలి. ఇట్లా ప్రశ్న వస్తే మనం ఏం చేయలేము. ఇటీవల ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లోపల ఇండియాతో పాటు 93వ స్థానాన్ని ఏ దేశాలు పొందాయని చెప్పేసి క్రింది వాటిలో కాందని చెప్పేసి ఇస్తే మనం అయితే ఏం చేయలేం. కాబట్టి ఒకసారి చూసుకుంటే మనం ఆన్సర్ అయితే ఈజీగా ఎగ్జామ్లో చేయవచ్చు. నెక్స్ట్ ఒక పుస్తకం వార్తల్లో ఉంది, వాట్ ఇఫ్ దేర్ వాస్ నో కాంగ్రెస్. వాట్ ఇఫ్ దేర్ వాస్ నో కాంగ్రెస్, ఇండిపెండెంట్ ఇండియా ఎలా ఉంటుందని చెప్పేసి. సో మన ప్రీతం మోడీ గాంధీజీ అని చెప్పేసి, సో ఆమె రాసిన పుస్తకము ప్రీతం గాంధీ మోడీజీ అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ వాస్ నో కాంగ్రెస్ అని చెప్పేసి ఒక డిస్ప్యూట్ పుస్తకం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, వివాదాస్పద పుస్తకం కాబట్టి. సో ఇది మన కరెంట్ అఫైర్స్ అనేది. సో 31st మనకి ఈరోజు లాస్ట్. నేను ఆల్రెడీ ఇన్ఫ్యాక్ట్ నోట్స్ కూడా గ్రూప్లో పెట్టేసిన ఆల్రెడీ. 31st మాత్రం నేను సింగిల్గా పెట్టేస్తాను. తెలంగాణ కోసం చూస్తే మన గద్దర్ యొక్క విగ్రహాన్ని సంగారెడ్డి డిస్టిక్ లోపల మనకు ఇన్ఫ్యాక్ట్ శంకుస్థాపన చేస్తున్నాము. ఇది అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జరుపుతుంది. దీంతోపాటు టీ హబ్ అని చెప్పేసి సో ఆస్ట్రేలియాతోని ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో స్టార్ ఎక్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని ఆస్ట్రేలియా కండక్ట్ చేస్తుంది టీ హబ్ లోపల, వి హబ్ లోపల, నాట్ టీ హబ్. సో వి హబ్ ప్లస్ ఆస్ట్రేలియా ఒప్పందం అండి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది స్టార్ ఎక్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. సో ఇటువంటి ప్రోగ్రామ్ అనేది వి హబ్తోని వెరీ ఫస్ట్ టైం ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇందులో ఉమెన్స్కి ఇస్తారు అండ్ ఎల్జీబీటీ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. ఏవైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి ట్రైనింగ్ అయితే ఇస్తారు. కోర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ కోర్స్ పేరు స్టార్ ఎక్స్ అని చెప్పేసి ఉంది. ఇంకోటి సో మనకి నిజాం షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పేసి 1937లో మన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపిస్తాడు. 2002లో దీన్ని అప్పటి చంద్రబాబు నాయుడు సీఎం కాబట్టి ప్రైవేట్ పరం చేస్తాడు 2002లో. సో ఇన్ఫ్యాక్ట్ అది కొనుక్కుంది ఎవరంటే మనకు డెల్టా పేపర్ మిల్ అని చెప్పేసి 51% వాటా కొనుక్కుంటుంది. కాబట్టి అది ప్రైవేట్ మిల్లు కాబట్టి ప్రైవేట్ పరం అయిపోయింది. మనకి ఇది మూసివేయబడింది కాబట్టి తిరిగి దీన్ని పునరుద్ధరణ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకు కమిటీ నియామకం చేసింది. సో కమిటీ యొక్క చైర్పర్సన్ మనకు శ్రీధర్ బాబు అని చెప్పేస్తున్నాడు. కమిటీ యొక్క కో చైర్మన్ అని చెప్పేసి మన దామోదర్ ఉన్నాడు. సో దామోదర్ రాజా నరసింహ అని చెప్పేసి మనకి ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో నిజాం షుగర్ ఫ్యాక్టరీ యొక్క పునరుద్ధరణ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి మన నాబార్డు ప్రణాళిక అని చెప్పేసి మన రుణం ఎంత ఇవ్వాలని చెప్పేసి బ్యాంకులకు చెప్పింది. సో అది 2.80 లక్షల కోట్లు అని చెప్పేసి, వ్యవసాయం ప్లస్ అనుబంధ రంగాలకు 1.33 లక్షల కోట్లు అని చెప్పేసి. ఇది చూసి ఒకసారి మర్చిపోవాలి. ఈ ప్రశ్న మనకి ఇప్పటికీ రాదు. రైట్, ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ వార్తల్లో ఉన్న తెలంగాణ కరెంట్ అఫైర్స్. సో నేను ఆల్రెడీ మంత్లీ మ్యాగజైన్ని అప్లోడ్ చేసిన, తెలంగాణది మాత్రం అప్లోడ్ చేయలేదు. తెలంగాణది రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.